ఎప్పుడైనా పిల్లలు కొద్దిగా నలతగా ఉన్నప్పుడు నోటికి రుచిగా ఈజీగా డైజెస్ట్ అవ్వడంతో పాటు న్యూట్రిషన్స్ ప్రోటీన్ లాంటివి ఏమాత్రం తగ్గకుండా చిటికెలో తయారైపోయే ఒక వన్ పాట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందుగానే ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు రైస్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లోకి తగినంత నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుతో పాటు కొన్ని మిరియాలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత చిన్న ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కరివేపాకు వేసి ఒక 2 గుప్పెడ్లు మునగాకు వేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు ఇలా సన్నగా తరిగి వేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారంతో పాటు కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకొని చింతపండు పులుసు చిక్కగా అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని పెసరపప్పు, బియ్యం కలిపి 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 6 కప్పులు నీళ్లు ఎసరు పోసుకుంటున్నాను. మీకు రైస్ పొడి పొడిగా కావాలి అనుకుంటే 4 కప్పులు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఫ్లేమ్ లోలో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇలా పైనుండి నెయ్యిలో వేయించుకున్న ముంతమామిడి పప్పు కనుక వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.